నమస్తే జలసాని శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం నమస్కారం అండి. ఎస్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలకి అండంగా ఉంటానన్నారు. ఓకే, వెళ్ళని కూడా బానే ఉంది, ఇక్కడితో బానే ఉంది. కానీ ఎవరైతే మిమ్మల్ని మెబ్బ పెడతారో వాళ్ళందరి పేరు మీరు పుస్తకంలో ఒక బుక్ లో రాసుకోండి. అది ఏ బుక్ అయినా పర్లేదు, మేము వచ్చాక మళ్ళీ మేము వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సినిమా చూపిస్తాం, సముద్రాలు దాటానని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఇలాంటి మాటలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీకు ఒక మంచి చేస్తాం, అది కాదు ఇది చేస్తాం, ఇలా కాదు ఇలా చేస్తాం అని చెప్పబోయే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పడం వల్ల రీజన్ ఏమి ఉండేది అని అనుకుంటున్నారు? ఇది రాజకీయాలు వ్యవస్థలను పాడు చేయటం అండి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్ నేత చెవిరెడ్డి గారు ఉద్యోగస్తుల్ని ఏమన్నారో మీకు తెలుసు, చెప్పుకుంటే అవును. బాధ. ఆ తర్వాత వీళ్ళుండగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మిగతా లోకేష్ గారు అసలు కడ్రారు ఏంటి, గుడ్లు ఎప్పుడు తీసేయటం ఏంటి, అది ఈ ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళేంటో బట్టలు తీయటం ఏంటో పోలీసుల కంటే వీళ్ళకి ఆనందం. అసలు ఏం ప్రాబ్లం అండి? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, నువ్వు లోకేష్ గారు కూడా మాట్లాడారు. అది ఏమనుకుంటున్నారండి అసలు వీళ్ళు? అంటే పోలీసు మిగతా వ్యవస్థలతో ఒకవైపునియా? ఇప్పుడు ఇలా మాట్లాడితే అందరూ తిడతారు, ఏం బాధలేదు. ఐ డోంట్ కేర్ గైస్. స్వతంత్ర వ్యక్తిత్వం లేని వెన్నుముక్కలేని వాళ్ళ గురించి కేర్ చేయకూడదు. ఓకే. వాళ్ళకి వాళ్ళకి సంస్కారం ఇవన్నీ కూడా తల్లిదండ్రులు నేర్పించలేదు అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఈ సేమ్ వాట్ ఎవర్ వాళ్ళు మాట్లాడే ఒక విమర్శ పర్వాలేదు, గట్టిగా మాట్లాడవచ్చు, పక్షంగా కూడా రాష్ట్ర హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం మాట్లాడవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఉండి కామెంట్ చేసే వాళ్ళ సంస్కారం ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులది, వాళ్ళ కుటుంబాలు రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఓకే. కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఒకళ్ళు కాదండి అందరిలాగా తయారయ్యారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమనుకుంటే ఇంకా మారలేదండి ఆయన. సరే వాళ్ళు వెళ్తారు, మనం కాదు. మారలేదని అర్థం అవుతుంది. ఆయన ఆల్రెడీ నేను అధికారంలోకి వచ్చేస్తానన్న భ్రమలో బతుకుతున్నట్టున్నారు. అవును. Absolutely. అవును. వాళ్ళు కనీసం కార్యకర్త ఓదార్పు యాత్ర మీద నమ్ముకుంటున్నారు. ఏమో అర్థం కంటే ఓదార్పు యాత్రలు చేస్తే అరెస్ట్ లేకపోతే అయిపోతాయా? ఓ ఓదార్పు యాత్ర చేయటం ఏందండి నాకు అర్థం కాదు. చేయటం తప్పని కాదు, దాని మీద అధికారం వస్తుంది. అసలు ముఖ్యమైన సమస్యలు పాదయాత్ర రాష్ట్రంలో కనుక పాదయాత్ర చేస్తే 15 అధికారంలో వస్తుందని ఆ భ్రమలో ఉన్నారంటారా? అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, అధికారంలోకి వచ్చారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అరెస్ట్ అయ్యాడు, అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, అధికారంలోకి వచ్చారు. పాదయాత్ర ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఇవాళ తర్వాత చూసుకుంటాం ఏంటి, ఈ బట్టలు బిద్దీటాలు ఏంటి, తర్వాత చూసుకుంటాం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? నేను కక్షని మేము పాత రాజ్యాలు ఇవి. నేను అధికారంలోకి వస్తే ఆ రాజుగారి సంగతి చెప్తాను, ఆ రాజు బ్యాచ్ చూస్తాను, నేను వస్తే ఈ రాజు బ్యాచ్ చూస్తాను. ఏందండి నాకు అర్థం కాదు. ఆ కులం సంగతి చూస్తా, మతం సంగతి చూస్తా, ఏందండి ఇది? అవును సార్. ఇప్పుడు అబ్సల్యూట్ గా నాన్సెన్స్. ఇది కేంద్రంలో ఆవు 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 ఆ, చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తా. కేంద్రం మోడీ గారు మత విద్వేషం మిగతా విద్వేషాలను పెంచట్లేదా? మరి వీటి కూడా ఫాలో అవుతున్నారని అనుకోవాలా? అవును. చెప్తున్నా కదండి, రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడట్లేదు. ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి అటక మీద ఎక్కించారు, దుర్మార్గంగా కక్షాదింపై వెళ్ళిపోయారు. ఇవాళ వచ్చిన భారతీయ జనతా పార్టీ దాని తోక పార్టీలు కూడా ఏం చేస్తున్నాయండి? ఎస్, నేను మాట్లాడితే అలాగే తోక పార్టీలు. ఇప్పుడు ఇంతకుముందు ఆ పార్టీలో ఉన్న చిన్న పార్టీలు ఏమన్నారు? ఇప్పుడు అదే 30 సార్. స్థానాలు ఉండే తెలుగుదేశం పార్టీ 84 నుంచి 89 వరకు ఈ దేశంలోనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందపోయిన అవతరిస్తే 2 సీట్లతో, అందులో ఒకటి ఎన్టీ రామారావు గారు గిఫ్ట్ లాంటిది అనమాట. గౌరవనీయ జంగారెడ్డి గారు, రెండోది పటేల్ గారిని మన గుజరాత్ లో 2 సీట్లు బీజేపీ సంగతి అని అక్కడ. ఇవాళ వాళ్ళు ఆడిస్తున్నారు, రాష్ట్రాన్ని అవును. ఆడిస్తున్నారు. పేక ముక్కలు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారా? తోలు బొమ్మలు ఆడిస్తున్నారు. చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఆత్మగౌరవం లేదు, హక్కులు లేవు, మన్ను లేదు, మశానం లేదు. మాట్లాడితే బూతులతో తిట్టుకుంటాం, లేకపోతే క్లోజ్డ్ చాప్టర్ అంట. విభజన హామీలు, వాళ్ళకి వచ్చే రాయితీలు, గుజరాత్ తన్నుకుపోయారంటే క్లోజ్డ్ చాప్టర్. నీచమైన బ్యాచ్ ఇది. బానిస జాతి, బానిస జాతి కంటే ఇంకా బానిసలకు బానిసలు ఇది. అవును. గాంధీ గారు అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం దేశ చరిత్రలో ముఖ్యమైన పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి భారతదేశ చరిత్రలో. మొట్టమొదటి సంతకం హోదా విభజన హామీల మీద అంటే అయిపోయి ఉండేది కదా ఈ పార్టీకి. అవును మనం 15 సార్. లక్షల కానీ 10 లక్షలు ఇప్పుడు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ విషయంలో కానీ, జగన్ అన్న 2.1 ఇదే ఈ 1 ఇయర్ స్పాన్ లో ఇదే చెప్తున్నది తప్ప ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ నిలదీసి విభజన చట్టాల గురించి కానీ, వేరే ఇతర ఆంధ్ర రాష్ట్ర సమస్యల గురించి కానీ, కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ, సో దీనిపైన ఎందుకు మాట్లాడట్లేదు అన్నట్టు ఇది ఒక మంచి ఆపర్చునిటీ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి లేదండి, మీరు ఆపర్చునిటీ మీరు ఆయన ఎందుకు? జైల్లో పంపించి ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. నేహాల్ ఉమ్, గారు, మీరు ఇప్పుడు ఆయనకి ఎగ్నెస్ట్ గా మాట్లాడితే దస్తగిరి గారిని తీసుకొస్తారు, లేదా ఇంకో కేసు తీసుకొస్తారు.
లోపల 2 నిమిషాలు వేసేస్తారు. బానిసలాగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ, ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసిద్దన్నారు. మోడీ గారు ఏమనుకున్నారు మీరు? ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ మోడీ గారు లేదా ఆదాని గారు అండ్ బ్యాచ్ ని తక్కువ అంచనా మాకండి. ఓకే. మోస్ట్ చెప్తున్నాను, చాలా తక్కువ. ఈ దేశ రాజకీయాలు ఎంత విషమ పరిస్థితులు ఉన్నాయంటే హిట్లర్ లాంటి పరిస్థితుల కంటే ఘోరంగా ఉన్నాయనిపిస్తుంది ఒక్కోసారి. నేను మాట్లాడలేదు, కేసీఆర్ గారు ఒకసారి మాట్లాడారు. అవును. సో అందుకని పరిస్థితి బాగాలేదండి. పరిస్థితి చాలా ఇవాళ ఆ, ఆ ఆరునాపు గోవు స్వామి అని ఒక ఆయన ఉన్నారు, అరుపులు గోస్వామి అంటారు. అసలు ఇంత వ్యంగ్యంత ఇంత విషం కక్కుతున్నట్టు లేదా అండి ఆయన మాట్లాడుతుంటే? జనాల్లో నిన్న కూడా చూశాను, ఒక ప్రముఖ కార్టూనిస్ట్ గారు మంచివాడు, ఆయన కూడా షేర్ చేశాడు. ఉమ్, ఇటలీతో సంబంధాలంట, ఆ, అంత అయిపోయింది. ఇప్పుడేమో టర్కీతో సంబంధాలు, వీళ్ళిద్దరికి వీళ్ళు దుర్మార్గులు. చైనాతో సంబంధాలు, పాకిస్తాన్తో మీటింగ్. ఏందండి ఇది? నాకు అర్థం కావట్లేదు. ప్రపంచం అర్థం ఏంది ఇది? ఇక ఈ పార్టీ ఉందా నీచి నికృష్టులు వెళ్ళి? ఏంది అసలు ఇది? వీళ్ళు అవును. ఒక్కళ్ళే ఆర్య సనాతనవాదం ఒకటే గొప్పది. గోస్వామి గారు మీ దృష్టిలో మిగతా వర్గాలు ఎలా కనబడుతున్నారు మీకు? అవును. సో కానీ అన్ఫార్చునేట్, డ్యూ రెస్పెక్ట్ టు హిమ్ ఇన్ అదర్ వేస్ అండ్ ఎస్. బికాస్ he supported that time of bifurcation. That is different issue. కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఇండైరెక్ట్ గా మోడీ గారికి కదా సార్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళతోనే కదా ఎలా అయినా బ్యాక్ డోర్ నుంచి. ఏమండి, నేను ఆయన మా పాపం మా నిర్మలా సీతారామన్ చెప్పారు, దత్తపుత్రుడిలో చూసుకుంటున్నాము. ప్రత్యక్ష పుత్రుడిగానేమో కళ్యాణ్ గారిని చూసుకుంటున్నారు. ఆ, మా పరోక్ష పుత్రుడిగానేమో చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నారు. దత్తపుత్రుడిగా మరి ఆయన చంద్రబాబు చూసుకుంటారు గారు అనుకోవాలా? జనాలు ఎలా అనుకోవాలా మరి? ఏమనుకుంటారండి? ఓకే. వాళ్ళు మాట్లాడుతుంది చాలా. ఒకళ్ళు దొడ్డి ముందు ఒకళ్ళు దొడ్డి వెనక, మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్ళి మోడీ గారి జనమాల బ్యాచ్ రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టారు. ఓకే ఇప్పుడు తేడా సార్ వస్తే ఇప్పుడు అందరూ లోపల వేసేస్తారండి. ఇప్పుడు ఆ రోజు ఆయన పొత్తుకు ఒప్పుకున్నారు ఒప్పుకోలేదు, చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని లోపల వేయించే పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కనపడతారు మీకు? అందరికి అదే మీకు కనిపిస్తున్నారు కదా సార్ ఇప్పుడు. ఏదైనా 27 మీకు ముందు కనపడేది జగన్మోహన్ రెడ్డి గారు. వెనకమాల కనపడే 4వ సింహం ఉందే అంటారు చూసారా షాయ్ కుమార్? 4వ సింహం కాదు, 4వ నక్క అక్కడ కేంద్రంలో ఉంటుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే అవుతుందని నేను చెప్తున్నాను. వాళ్ళకి అవసరం నేను రోజున ఆయన కూడా లోపల ఏం చేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోపలించే యోచనలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉందని అంటారా? ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏమండి ఉండొచ్చు. ఇప్పుడు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని వేసినప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సరే పొరపాటు సార్ జరగలేదని ఎవరంటే వాళ్ళు అనుకోవచ్చు, నేను అనుకోను జరుగుండొచ్చు. కానీ ఇప్పుడు లిక్కర్ కేసులో కనబడతా ఉంది. అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తలుపు తట్టింది, ఇప్పుడు దగ్గరికి వచ్చింది. అవును. కృష్ణమోహన్ అవును. రెడ్డి గారు, ఓఎస్డీ గారు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారంటే వాట్ డస్ దట్ మీన్? అవును. అంటే అరెస్ట్ అవ్వాలని అరెస్ట్ అవ్వకూడదు నేను అంటలేదండి. దట్ అంటే డిఫరెంట్. అది న్యాయస్థానాలు చూసుకుంటాయి. ఓకే. కక్షాదింపు రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్, ముఖ్య రాజకీయ పార్టీలు 3 ఉంటే వామపక్ష పార్టీలు పాపం ఫైట్ చేస్తున్నాయి. అవును. సిపిఎం పార్టీ గట్టిగా ఫైట్ చేస్తుంది, రామకృష్ణ గారు కూడా ఫైట్ చేస్తున్నారు, సిపిఐ పార్టీ నాగేశ్వరరావు గారు అందరూ కూడా, సత్యానంద్ గారు అందరూ ఫైట్ చేస్తా ఉన్నారు. మేము జేడి లక్ష్మణ్ గారు కూడా రాష్ట్రాన్ని తిరుగుతా ఉన్నాం. మీరు ఓకే. చూపించే మీడియా లేదు. 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం. అంత ముందు కంటే కూడా తెలుగుదేశం కంటే కూడా వైకాపా గవర్నమెంట్ ఉధృతంగా ఉద్యమం చేశాం. అమరావతి మీద అనేక కేసులు పెట్టారు, వేధించారు. అయినా మేము వెనక్కి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటినే ధైర్యంగా, ముఖ్యమంత్రి గారి ఇంటినే ధైర్యంగా ముట్టడించాం. ఇది ఇంట్లో కూర్చుని అరెస్ట్ అవ్వలేదు. మేము విద్యార్థి నాయకులు జయలక్ష్మి అందరూ వచ్చారు, ఛేదించుకుని వెళ్ళాం. అంచెలో ఒక మంచి భద్రతా వ్యవస్థ ఛేదించుకుని వెళ్ళాం. ఎవరు వేయలేదు 95%. మా అవును. కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తే ఒక్క మీడియా చూపించలేదు. 99.99% కాదు, 100% మీడియా చూపించలేదు. మేము అంటే వేధింపులు కొంతమంది చేస్తేనే కనబడతాయా? వాళ్ళు చేసి అంటే ఎవరో ఒకళ్ళ దగ్గర చెంచాలుగా ఉండాలండి. మేము స్వతంత్ర వ్యక్తిత్వం బతకూడదు. డ్యూ రెస్పెక్ట్ హానరబుల్ వాళ్ళని అడుగుతా ఉన్నాను, నేను చేసిన తప్పండి చెప్పండి. మీరేమైనా మీడియా యాజమాన్యానికి ఏమైనా దూషించడం కానీ, మీరు ఏమైనా మీడియా యాజమాన్యానికి చి, చి, ఏమైనా చి, చి, చి. అసలు ఇవాళ కూడా ఎవరైనా సరే ఐ రెస్పెక్ట్ దెమ్ ఎలా మీడియా మీడియా వెనకున్న ఒక పార్టీకి మీరు ఏమైనా దురుసుగా చేస్తా మాట్లాడడం ఉంటుంది. కానీ ఇలాంటివి ఏమైనా అప్పుడు చేశారా మీరు? కొన్ని మీడియాలు అవునండి, ఆ పార్టీలు తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీస్తాను, నా హక్కు అది. అలాంటివి చేయకూడదు, చేయకుండా ఉండాలి అలా సార్. అలాగే ఎవరన్నా అందుకే చెప్పులు పెట్టి మిమ్మల్ని కూర్చొని వాళ్ళు పక్క ఉంటే నేను రానని చెప్తాను. కొంతమంది కూర్చొని నేను ఇష్టపడిన వాళ్ళు నేను కూర్చొని చెప్తాను, నా ఇష్టం అది. చర్చిలో ఎవరినో కూర్చోబెడతారు, ఎవరు చిన్న వ్యక్తి స్టూడెంట్ అన్నా కూర్చుంటాను. ఇంకో పెయిడ్ బ్యాచ్ చేయాలంటే నేను కూర్చోను. ఓకే. ఒకసారి తెలియదు నాకు, కానీ నాకు ఇష్టపడిన మనిషి ఉంటే కూర్చోను, అది నా ఇష్టం. అవును. అందుకని ఓకే. అలానే ఎప్పుడు ఒత్తిడి చేయలేదండి. ఐ రెస్పెక్ట్ ఆల్ ద మీడియాస్ అండ్ ఆల్ ద జర్నలిస్ట్, బట్ ఐ డోంట్ నో వాట్ ద రీజన్ బిహైండ్ దిస్. మన ఓకే. చర్చలు పిలవరు,
మేము చేసే ఉద్యమాలు 99% చూపించారు. మేము వేసే ఇంతకుముందు 25% చూపించారు 2019 ముందు. ఎంత ఉద్యమం చేసినా 20% 30%, ఇప్పుడు 99.9% చూపించట్లేదు. మేజర్ మీడియాస్ చూపించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. విత్ డ్యూ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళు కూడా అంటున్నాను ఏదో రోజు మార్పు వస్తుంది, అందుకని నేను మాట్లాడను. ఓకే ఓకే రాష్ట్రం కోసం వాళ్ళు చెప్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు మారాలి. ఎందుకు మారాలంటే ఆయన అధికారంలో రావాలని కాదు, మధ్యతో ఉన్న ప్రతిపక్ష నేతగా 39.38% ఓట్లు వచ్చింది మనిషిగా నిలబడాలి, రాష్ట్ర సమస్యల మీద మాట్లాడాలి, ఉత్తరాల మీద మాట్లాడాలి. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు మీకేం పని, ఉద్యోగాల ఉపాధి ప్రత్యేక హోదా వస్తే 15 లక్షల మంది సొంతంగా ఇండస్ట్రియలిస్టులు అవుతారు, 1,500,000 ఉపాధి వస్తుంది, మీ ఊళ్ళో కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు, దమ్ము ఉంది, మన హక్కు ఉందని మాట్లాడతాం అనేసి సినిమాలు చూసుకోండి. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, చొక్కాలు చింపుకోకపోతే ఏం చేస్తారు? సినిమా హాల్ కలిసి చొక్కాలు చింపుకుంటారు. ఈ దరిద్రపు అలవాటు ఇప్పుడు లేదే. కాళ్ళ దగ్గర వేసుకుంటారు, ఇవన్నీ వస్తారు, కానీ ఒక్కొక్కరు చొక్కాలు చింపుకుని బయటకు వచ్చేస్తారండి. ఏందండి ఇది? నాకు తప్పే ఉంది. అవును లేదా యాక్సిడెంట్ రేట్ చేసుకుంటే చనిపోయారు. ఏంటండి నాకు అర్థం కాదు. అంతా అదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ అది. సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఎలా ఉండేవారు. ఒక చెగువేరా స్ఫూర్తి అనేవారు, భగత్ సింగ్ అల్లూరి స్ఫూర్తి అనేవారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు భావితరాల తరం పోయిందన్నారు, ఇంకో తరం పోతుంది కళ్ళ ముందు. మాట్లాడితే అదాని గారు గొప్పనో, లేదంటే మోడీ గారు గొప్పనో, లేకపోతే మన దక్షిణామూర్తి గారు తమిళనాడు సోదరుని తప్పు అంటాం. వాళ్ళు గొప్ప అంటే నేను తప్పు అంటాను. నాకేం అర్థం కావట్లేదు. అబ్సల్యూట్లీ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్ ఆల్సో. ఇప్పుడు షుడ్ థింక్ అండి. మాట్లాడితే కుల పిచ్చి, మత పిచ్చి. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటించింది రాజకీయ నాయకులు. కుల గజ్జితో కాదు, కుల ద్వేషం, మత ద్వేషం, విద్వేషం. మాట్లాడితే టాపిక్ డైవర్షన్. దువాడి శ్రీనివాస్ గారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇవన్నీ. లేకపోతే అఘోరి గారిని ఆంధ్ర అమ్మాయిని ఎత్తుకుపోయినా తెలంగాణ అఘోరి అండి. సిగ్గు ఉండాలా టైటిల్ పెట్టడానికి? సిగ్గు లేని బ్యాచ్లు అందరిని అట్లా పెట్టినా నుంచి అంటున్నాను. ఇంక రాష్ట్రం అవును సమస్య లేదా? అఘోరి గారు రాష్ట్రాన్ని మూడు మూడు నెలల పాటు తిప్పేశారా సోషల్ మీడియాలోను, అలాగే కొన్ని చోట్ల ఒక మేజర్ మీడియాలోను. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. రైతులకు సమస్యలు మీటింగ్ పెట్టారు, వెళ్ళాం, మన రైతు సమస్యలు ఉన్నాయి. నేను జట్లి లక్ష్మణ్ గారు తిరుపతిలో మీటింగ్ పెట్టాం. ఏంటండి, ఒక పోలవరం నాశనం అయిపోతుంది, మాట్లాడట్లేదు. మాట్లాడితే మోడీ గారు అంత అద్భుతంగా ఉన్నారు, నువ్వు డబ్బా కొట్టు, నేను ఈ డబ్బా కొట్టి, ఇద్దరం పరస్పరం కలిసి డబ్బా కొట్టుకున్నాం. సభ అయిపోయింది, బయటికి వెళ్ళిపోదాం. నెత్తికి బూడిద ఇచ్చాడు, ఒక చాక్లెట్, కాఫ్లెట్, ఒక బిస్కెట్, ఒక ఆమ్లెట్, ప్రజల నెత్తి మీద, మాడే నెత్తి మీద, ఎండలో వచ్చిన నెత్తి మీద ఆమ్లెట్ ఇవన్నీ బయటెక్కి అమ్మాయి ఆదాని గారు పోర్ట్ ఓపెనింగ్కి వెళ్ళిపోయారు, లేదా అక్కడి నుంచి వచ్చారు. ఏం చేయాలి? నేను ఇప్పుడు ఓకే నేనైతే ఆగట్లేదండి. మొన్న ఈ వారంలోనే మన విజయవాడలో మీటింగ్ జరిగింది. అంతకుముందు మళ్ళీ అన్ని చోట్ల తిరుగుతానే ఉన్నాం. రైతుల మీటింగ్ హాజరవుతున్నాం, చేయవలసిన ప్రయత్నం చేస్తానే ఉన్నాను. ఓకే 99% మీడియా చూపించు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది, చూద్దాం. ఓకే సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ ఇచ్చినందుకు. నమస్తే.